అండి విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. అక్షర థియేటర్ ఎదురుగా మాడపైన షాప్ అండి. ఇది వచ్చేసండి 5.2 అండి. ఇది రెండు వచ్చి JBL సబ్బులు అండి. ఫ్రంట్ లుక్ ఎలా వచ్చిందండి. ఇది ఈ రకంగా వచ్చిందండి ఫ్రంట్ లుక్. ఇది క్యాబినెట్, పెద్ద క్యాబినెట్ అండి. ఇది టేబుల్ మీద చేద్దాం ఉంటే దానికి ప్లేస్ సరిపోలేదండి, అందుకని ఇక్కడ పెట్టాను. ఇలా చేశానండి. ఇది సెట్ అంతానే. ఇది 35 అండి. 10 యాంప్ అండి. ఇదేమో 35 10 యాంప్ అండి. ఇది JBL సబ్బకండి, ఇది JBL సబ్బకండి. నేనైతే మాత్రం చాలా క్లారిటీగా చెప్పానండి ఆయనకి. 2 సబ్బలకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఎత్తే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. వస్తుంది, బేస్ రాకుండా ఉండదండి. కానీ ఏంటంటే మీరు అనుకున్నంత బేస్ రీచ్ అవ్వదండి. కొడితే పంచి దద్దరిల్లిపోయేలా ఉండాలండి, ఒక రకంగా ఉండాలి. అలాగైతే చేస్తానండి, మీరు చేయమంటే చేస్తానండి. బాగా హెవీగా చేస్తానన్నానండి. ఏమండి, నేను ఆయన వచ్చి నన్ను అడిగాడండి హెవీగానే. నేను అలాగే చేస్తానన్నానండి. ఆయనకి మాట ఇచ్చాను, అలాగే చేశానండి. ఆయన ఆగారు. ఎవరి బడ్జెట్ని బట్టి అలాగ చేస్తానండి నేను. అంటే ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని కాదండి, మీ బడ్జెట్ని బట్టి, మీ లో బడ్జెట్ని బట్టి. ఏమండి అన్నా, నేను ఎంతవరకు పెట్టగలనంటే అంతవరకు పెట్టగలితే అంతవరకు చేయగలనండి. నేను మీకు ఏం ఇబ్బంది ఏం పెట్టే మనిషిని కాదు. కానీ అండి చాలామంది అంటున్నారండి బాగా భారీ బడ్జెట్లు అనుకుంటున్నారండి. నేను బయట మీద నాది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా హెవీగా వాడతానండి అన్నీ. ఇది చూడండి, ఈ కెపాసిటర్ వచ్చి 50,000 UF అండి. 50,000 UF 100 వోల్ట్ కెపాసిటర్ వాడానండి. ఇది అంటే ఇది 30,000 30,000 కెపాసిటర్ అండి. ఇది ఈ రెండు కలిపి 30,000 అండి. 100 వోల్ట్లు వాడానండి. ఇంపోర్టెడ్ కెపాసిటర్లు అండి. ఇది ఈ సబ్బలకి 4 వాడానండి. ఇలాగా అండి మెటల్ డైవర్ట్లు అండి. ఇవి కూడా నార్మల్ డైవర్ట్లు వాడలేదండి. దీనికి దాన్ని సెపరేట్గా ఉంటాయండి నా దగ్గర. బాగా హెవీగా వాడుకున్నాండి. ఔజా కంపెనీలో వేసే డైవర్ట్లు వేసానండి దీనికి సరిపడగానే. ఇది ప్రొడక్షన్ బోర్డు అండి. ఇది మీకు తెలియదే ఉందండి, ఇంకా ప్రతి సెట్లోనే ఉంటుందండి. ఇది ఉండదండి 10 ఫీట్ బోర్డు అండి. ఇది ఒక ఫ్యాన్ అండి, ఇది ఒక ఫ్యాన్ అండి, ఇది ఒక ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్ దీనికండి, ఈ సబ్బకి. ఈ ఫ్యాన్ ఈ సబ్బకండి. ఇదేమో పై ఛానల్ బోర్డు కండి ఫ్యాను. ఇది మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ వాడానండి పై ఛానల్కి. మళ్ళీ అందులో తీసుకోలేదండి, డెప్త్ పడిపోకూడదని చెప్పి. నాకు నిజంగా ఈ బడ్జెట్లో లాస్ అయినండి. నాకు కావాలని చేశానండి, ఆయనకి మాట ఇచ్చాను. ఈ ఇందులో తీసుకుంటే మళ్ళీ వోల్ట్ పడిపోద్ది, మళ్ళీ 6 ఇంచ్ స్పీకర్లు అన్నీ 6 అండి. దాని గురించి నేను మళ్ళీ వేరేగా ట్రాన్స్ఫర్ వాడానండి. ఇది 26026 అండి. 5 యాంప్ అండి. ఇది వచ్చేసి ఇవి ఉన్నాయంటే మళ్ళీ ఇంపోర్టెడ్ కెపాసిటర్లు అండి ఇవి. మళ్ళీ ఇదిగోండి, ఇది ఇలాగ డైవర్డ్ వాడానండి దీనికి వేరేగానే. ఈ సెక్షన్ ఎలా వాడానండి. మహారాజా బోర్డు వాడానండి దీనికి, సబ్బ ఫ్రీ. ఇదేమో ఎక్స్ట్రా బేస్ సబ్బ రిమోట్ వాడానండి, ఫ్యూటెక్ అండ్. ఇదేమో డీకోడర్ బోర్డు అండి. ఇది ఆప్టికల్ ARC డీకోడర్ బోర్డు అండి. ఈ సిస్టమ్ అంతా ఇలా చేశానండి. ఎక్కడ తగ్గేలాగైతే మాత్రం ఏం చేయలేదండి. ఆయన తగ్గట్టుగానే ఆయనకి ఏ రకంగా కావాలనుకున్నారో ఆ రకంగా చేశానండి. 3 ట్రాన్స్ఫార్మర్లతో చేయగలరా అన్నారండి. చేసి పెడతానన్నాను, చేసి పెట్టానండి. దీని లైటింగ్ కూడా, ఫ్రంట్ లైటింగ్ కూడా, ఈ నాబులు కూడా మంచి నీట్గా లుక్ ఉండేలాగా దీనికి సరిపడగా చిన్న నాబులు వాడానండి. ఇలా వస్తుందండి. ఇది ఈ రకంగా వాడుకున్నానండి. ఆయన ఏమన్నారంటే బ్లూటూత్ బయట ఉండాలన్నారండి. ఆయన అందులో ఉండకూడదన్నారు. నీట్గా ఉండేలాగా బ్లూటూత్ బయట వేయమన్నారు. నేను ఆయన ఎలా చెప్పారో అలాగే వాడానండి. లైటింగ్ ఎలా పెట్టానండి, ఎక్స్ట్రాలు ఏం పెట్టలేదు. ఇంకా లాంగ్ సెక్షన్ అంతా బాగా హెవీగా తయారు చేశానండి. ఇలాగా ఈ రకంగా చేశానండి. అది ఎవరు ఏ బడ్జెట్లో వాడమంటే ఆ బడ్జెట్లో చేస్తానండి. మీకు చిన్న యాంప్ చేస్తే చిన్న యాంప్ అండి,
మీకు ఏ టైప్లో మీకు మీ లో బడ్జెట్ ఏమంటే నా బడ్జెట్ ఇంత ఉన్నదండి అంటే నేను అంతవరకు అవుతుందా లేదో చెప్తానండి. కానీ అంత బడ్జెట్గా అది రాదు ఇది రాదని నేను ఎటకారంగా మాడే మనిషిని కాదండి. నేను కష్టం తెలుసున్న మనిషినే. నేను నీట్గా చేసి పెడతానండి. ఎవరు ఏ రేంజ్ ఆడితే ఆ రేంజ్ అడిగితే ఇస్తానండి నేను. ఇది హై రేంజ్కి అడిగారండి, హై రేంజ్ చేసి పెట్టానండి. ఇది ఏలూరు అండి సెట్. ఇది అలా ఈయన ఇంత ముందు ఒకసారి సెట్ అట్టుకెళ్ళారండి నా దగ్గర. వాళ్ళ ఫ్రెండ్కి చేయించుకున్నారండి. తర్వాత మళ్ళీ ఈయన ఆ సెట్ క్వాలిటీ నచ్చి ఈ రేంజ్లో చేయించుకున్నారండి ఆయన. ఇది ప్లే చేసి చూసామండి, వాళ్ళ లెవెల్లో ఉందండి. ఇది బేస్ కానివ్వండి, ఈ వాయిస్ కానీ, డాల్బీ కానీ ఒక రకంగా ఉందండి. హమ్మింగ్ కానీ, నాయిస్ కానీ అలా ఏమీ లేదండి, సూపర్గా ఉందండి. అదొకటి బాక్సులు కూడా నేను మెడ్రాస్లో పురమాయించుకున్నానండి. నెంబర్ 1 బాక్సులు మంచి మోడల్గా రెగ్జాన్ క్లాత్ తోటి పురమాయించుకున్నానండి. రెగ్జాన్ క్లాత్ అంటే ప్లాస్టిక్ క్లాత్ వస్తుందండి. మనం కంపెనీ హోమ్ థియేటర్ల పైన అంటింతాడు కదండి క్లాత్, ఆ క్లాత్ తోటి నేను పురమాయించుకున్నానండి బాక్సులు. దీని కెపాసిటర్లు చూపిస్తానండి నేను. ఇవి నా దగ్గర ఉన్న కెపాసిటర్లు ఇదిగోండి. ఎక్కడ తగ్గేలాగేం వాడలేదండి. కెపాసిటర్లు 50,000 UF అండి, 100 వోల్ట్లు అండి. ఇవి వోల్ట్ వచ్చి 100 వోల్ట్ అండి. ఇదిగోండి, ఇంపోర్టెడ్లో వాడుకున్నానండి. నేను ప్రతిదీ ఇంపోర్టెడ్ వాడతానండి. నేను నార్మల్ లోకల్ బ్రాండ్లు వాడినండి. నేను లోకల్ బ్రాండ్లో నాకు సూట్ అవ్వదండి. నేను ఒకేసారి బల్క్ ప్రకారంగా తెచ్చుకుంటానండి. కెపాసిటర్లు ఏసీ హమ్మింగ్లు అలాంటివి ఉండవండి. ఇంపోర్టెడ్ కెపాసిటర్లు అండి. ఇంపోర్టెడ్లకి ఎప్పుడు కూడా ఇలాగే వస్తాయండి. ఇవి ఇలా వస్తాయండి కెపాసిటర్లో. నా దగ్గర సోనీ ఉన్నాయండి. ఇవి వేరండి. ఇది కంపెనీ ఆడియో కంపెనీ అండి, దీని పేరు. ఇవి వాడానండి 5M ఛానల్కి. ఇది మన మన కెపాసిటర్లతో పోలితే చాలా బాగుంటుందండి. ఇది ఇంపోర్టెడ్కి ఎప్పుడు కూడా ఇలాగే వస్తాయండి లెగ్స్. అన్నీ ఇంపోర్టెడ్లో ఉంటాయండి. ట్విటర్లు కానీ అన్నీ నెంబర్ 1గా వాడతానండి. సెట్ వచ్చి ఈ లుక్లో ఉంటుందండి. ఈ లుక్లో ఉంటుందండి సెట్ వచ్చి. మీకు గుడ్ క్వాలిటీ ఉంటుందండి. మీరు ఎవరన్నా కావాలనుకుంటే కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. మీ బడ్జెట్లోనే కడతానండి, మీకు చూసి కడతాను. అదొకటి నేను సంక్రాంతికి కూడా ప్లాన్ చేస్తున్నానండి. డాల్బీ ఒకటి ప్యాకేజ్తో సహా తక్కువకి ఇచ్చేలకు ప్లాన్లో ఉన్నానండి. ఆ దేవుడి దేవుళ్ళ నేను అనుకున్నట్టయితే చాలా తక్కువ మీకు ఒక యాంప్ రేటుకి సెట్ వచ్చేలాగా ప్లాన్లో ఉన్నానండి. ఆ రకంగా ఇద్దామని ప్లాన్లో ఉన్నాను. ఒకవేళ అయ్యిందంటే మాత్రం నేను ఒక 10 వీడియోలు వరుసగా పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చేస్తున్నానండి అలాగా. ఎవరైనా కావాలితే మాత్రం కాంటాక్ట్ చేయండి. ఎవరి బడ్జెట్ని బట్టి ఆ బడ్జెట్లో కడతాను. పెద్ద బడ్జెట్కి వెళ్తే పెద్ద బడ్జెట్. మన నెంబరానికి క్యాంప్ చేశానండి. అది పెద్ద బడ్జెట్ అండి. అది పెద్ద డిస్ప్లే కావాలన్నారు. అలాగే ఎవరికి నచ్చిన డిస్ప్లే ఆ రకంగా కడతానండి. ఇంకోటి చెప్తున్నానండి, నన్ను చాలామంది అడుగుతున్నారండి, మీది కోనసీమ కదండి, దగ్గరే కదండి మీకు ఆత్రేయపురం, మీకు పూతరేకులు ఫేమస్ అంట కదా అంటున్నారు. పూతరేకులు చాలా తక్కువగా వస్తాయి మాకు. డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని రకాలు ఉంటాయండి. మా దగ్గర తయారవుతాయండి పూతరేకులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఆ ఏరియాలోకి వెళ్ళి మీకు వీడియో చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలితే ఫంక్షన్ కార్డులకి నేను సప్లై చేస్తానండి. కావాలంటేనే చేసి పెట్టి ప్యాకింగ్ చేసి ఇస్తానండి. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సెట్లు కావాలితే నన్ను కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో కట్టిస్తానండి మీకు నేను. మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ఇస్తానండి. ట్రాన్స్ఫర్లు కూడా చాలా హెవీ ట్రాన్స్ఫర్లు అండి. ఒకసారి ట్రాన్స్ఫర్లు కూడా చూపిస్తాను, మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ వచ్చిందండి. ఇది లోడు, కొత్త లోడ్ అండి. ఇదంతానే ట్రాన్స్ఫర్లో. ఈ షాప్ అంతా వీడియో పెట్టమంటున్నారండి. కొంత సరుకు తక్కువ ఉంది, సరుకు అంతా చేరిన తర్వాత వీడియో పెడదామని ఆగిపోయాను. పెడతానండి, త్వరలో పెడతాను. సరుకు అంతా వచ్చింది, బాక్సులు అన్నీ వచ్చిన తర్వాత పెడతానండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.